హలో గైస్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రికి నేనైతే తిరుపతిలో అవిలాల దగ్గర ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వెళ్ళిపోయాము. ప్రతిసారి ఈ ఆఫ్టర్నూన్ అయితే ఈ ఆలయంకి వస్తామన్నమాట, ఈ టెంపుల్కి వెళ్తాము. ఈవినింగ్ అయితే జైన్ టెంపుల్ అని ఒకటి ఉంది రామాపురం దగ్గర, అక్కడికి వెళ్తాను. ఈసారి వెళ్ళలేకపోయామన్నమాట, ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని మేము వెళ్ళలేదు ఈసారి అయితే. లేదంటే ఆ బ్లాగ్ కూడా మీకైతే చూపించేసి ఉండేదాన్ని. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈసారి వెళ్ళనందుకు కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఈ సంవత్సరం ఇద్దరితో సరిపెట్టుకునేద్దాం. సో ఫస్ట్గా ఏ గుడికి వెళ్ళినా వినాయకుడిని దర్శనం చేసుకుంటాం కాబట్టి, ప్రతి కోరికని ఆయనతో చెప్పుకుంటాం కాబట్టి ఫస్ట్గా వినాయకుడిని దర్శనం చేసేసుకొని తర్వాత మన మెయిన్ మహారాజు ఉన్నారు కదా, అదేనండి శివయ్య గారు, ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే జనాలు అయితే ఫుల్ చాలా ఉన్నారు. ఇంకా ఆ జనాల్లోనే ఇంకా వెళ్ళకుండా తప్పదు కదా. సో వెళ్ళి దర్శనం చేసేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. సో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే మా చిన్ని పొట్టి పంతులు అయితే అందరికీ నామాలు పెడుతున్నాడు. ఇంకా వీళ్ళైతే ఆల్ ఇండియా అందగాలన్నమాట. అంటే మా ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడ కలిశారు కాబట్టి వాళ్ళని వీడియో తీశాను. వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు. నేను ఎప్పుడు పాపం కర్రోరు అని ఎక్కిరిస్తుంటాను, నేను ఏదో పెద్ద తెల్లగా ఉన్నట్టు. సో మాకైతే భోజనాలు అయితే పెట్టేశారు, గుళ్ళోనే ప్రసాదం తినేసాము. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఒక అవ్వ అయితే భోజనం అడిగింది. సో అందుకని అందరిని అడుగుతుంటే కొంచెం ఇదిగా అనిపించింది. సరే నేనే తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి నేను తీసుకెళ్ళి ఫస్ట్ ఒక ప్లేట్ ఇచ్చాను అనమాట. ఒక ప్లేట్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి నేనైతే భోజనం చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాం గైస్. అండ్ ఉంటా మరి, బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.